ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి. ఈ యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. మన జీవితంలో ఉదయాన్నే లేచేలేకే ఎన్నో కష్టాలు, శ్రమలు, దిగులు, నిందలు, అవమానాలు, నిరుత్సాహమైన జీవితము. అయ్యో, ఈరోజు ఉదయం గడిచిందే, పిల్లలకి పోషణ ఎలాగా, పిల్లల ఫీజులు ఎలాగా, పిల్లల బ్రతుకు తెరువు ఎలాగా, మన బ్రతుకు తెరువులు ఎలాగా అని దిగులు పడి నిరుత్సాహంగా కూర్చొని ఉండటము దేవుని చిత్తము కాదు. మన జీవితంలో ఎప్పుడు మనము నిరుత్సాహంగాను, కన్నీళ్లతో, వేదనతో, బాధతోనూ, ఒకరు సహాయము కోరుకుంటూ ఒకరికి బానిసగా బ్రతకటము దేవునికి అస్సలకి ఇష్టం కాదండి. దేవుని చిత్తంలో మనం అలా ఉండటము, మనము దేవుని పిల్లలుగా ఉండి మనము అలాగా బ్రతకటము దేవునికి అస్సలకి ఇష్టం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో కష్టాల, శ్రమల, నిందల, అవమానమా, హేళనాస్పదమా, దుఃఖమా, బాధ, అప్పుల భారమా, ఉద్యోగం రాలేదని నిన్ను నీ ప్రజలు దూషిస్తున్నారా? నీ జీవితంలో ఇంకా సెటిల్మెంట్ కాలేదని దూషిస్తున్నారా? పిల్లలు పుట్టలేదని, వివాహము కాలేదని నిన్ను నిందిస్తున్నారా? బాధపడకు ప్రియదేవుని బిడ్డలారా. దేవుడు ఆశీర్వదిస్తే అది మన జీవితంలో ఆశీర్వాదంగానే ఉంటుంది. మనకై మనము ఎంతగానో ఆశీర్వదించబడాలన్నా, ఎంతగానో ప్రయాసపడాలన్నా అది కొంతవరకే ఉంటుంది. దేవుడు మనల్ని దీవిస్తే అది దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, దేవుడు మనకు తోడయుండి ఉంటేనే అది మనకెంతగానో, దేవుని తోడు మనకెంతగానో ధైర్యం ఇస్తుందండి. మనుషులు ఎంతమంది మన చుట్టూ ఉన్నా వాళ్ళు తోడు కొంతవరకే మనకు. వాళ్ళ తోడులో తృప్తి ఉండదు, ధైర్యం ఉండదు. ఏదో ఒక కోణంలో మనకు అధైర్యము కలుగుతానే ఉంటుంది. దేవుడు నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అని ఇక్కడ సెలవిచ్చుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడయుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఆయన చేయటానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరం కలిసి మనము ప్రార్థన చేయదము. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించమని అడుగుచున్నాను. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా తండ్రి అయా యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నా తండ్రి ప్రార్థన చేయుచుండగా ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వాగ్దానము అనేక మందికి రీచ్ అవుటకు నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ మీద నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాట్లాడారయ్యా. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను అని మీరు సెలవిచ్చారు. ప్రభువా, మీరు మాకు తోడయుండి అయా మీరు మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను. అయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డల జీవితంలో ఆశీర్వాదకరంగా లేకుండా ఉన్నారో మా ప్రభువా, ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ప్రతి దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. అయా స్తోత్రం నాయన. ఆకాశ మండలంలో ఉన్న ప్రతి దురాత్మ శక్తిని నా తండ్రి బంధిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలకి వారి జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము కావాలని వారు ప్రార్థన చేస్తున్నారో, వారి ప్రార్థనలో ఏకీభవించుచున్నారో మా ప్రభా, నీ యొక్క ఆశీర్వాదము వారి మీద, వారి కుటుంబాల మీద, వారి పిల్లల మీద అయా మీరు దయచేయమని అడుగుచున్నాను. నీ తోడు మాకు కావాలయా.
మా కుటుంబాల మీద తండ్రి మేము వెళ్ళుచున్న ప్రతి మార్గంలోనూ ప్రతి పనిలోనూ అయా మేము చేయుచున్న ప్రతి ప్రయత్నంలోనూ నీ తోడు మాకు కావాలి మా ప్రభువా. నీ తోడు లేనిదే, నీ ఆశీర్వాదం లేనిదే మేము ఈ యొక్క లోకంలో ఆశీర్వాదకంగా ఉండలేము, ఫలింపలేము మా ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ తోడు, నీ యొక్క ఆశీర్వాదము మా ప్రియ బిడ్డలకి దయచేయమని అడుగుచున్నానయ్యా. ఎంతమంది మా ప్రభువా యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి కుటుంబ సమస్యల చేత బాధపడుచున్నారు, కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేయండి, అప్పుల బాధ నుంచి విడుదల దయచేయండి, వివాహము జరిగించండి ఆయా. జీవితంలో సెటిల్మెంట్ లేని వారికి సెటిల్మెంట్లు దయచేయండి, మంచి ఉద్యోగాలను దయచేయండి, మంచి ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవుటకు కృపను దయచేయండి, మంచి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను. మంచి వివేచన, తెలివి, జ్ఞానము సమృద్ధిగా మీరు మీ బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాను. ఎంతమంది మా తండ్రి దేవా తండ్రి పరిచర్య చేయుచున్న వారు తండ్రి పరిచర్య పోరాటంలో, సేవా పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో ఉన్నారు. ప్రతి పోరాటం నుంచి యేసు నామములో వారికి విడుదల దయచేసి వారికి తోడుగా ఉండి వారిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. ఎంతమంది నా తండ్రి గర్భాలను మీరు నా తండ్రి గర్భఫలమును దయచేయండి, పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యంగా, ఆయా కుటుంబ పరంగా, వ్యవసాయ పరంగా, విద్య పరంగా నా తండ్రి దేవా వ్యాపార పరంగా ప్రతి కోణంలో నీ బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ తోడు వారికి దయచేయమని అడుగుచున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారికి నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.